చరిత్రలో ఓడిపోయిన రాజులు చాలా మంది ఉంటారు. కానీ 27 యుద్ధాలు గెలిచిన చివరికి ఓడిపోయిన వాడిగా మాత్రమే గుర్తుండిపోయిన రాజు హేము. బానిసగా మొదలై సైన్యాధిపతిగా ఎదిగి ఢిల్లీ సింహాసనం వరకు చేరిన ఒక అసాధారణ హిందూ వీరుడి కథ ఇది. మొఘల్ సామ్రాజ్యాన్ని వణికించినవాడు, అక్బర్కు ఎదురుగా నిలబడ్డవాడు. చరిత్ర పుస్తకాల్లో తక్కువగా చెప్పబడిన చివరి హిందూ ఢిల్లీ చక్రవర్తి హేమచంద్ర విక్రమాదిత్య. ఈ వీడియోలో అతని గురించి తెలుసుకుందాం. హేము ఎవరు, ఎలా శిఖరానికి చేరాడు, ఎందుకు అతని కథ చరిత్రలో మరుగున పడింది? ఇది కేవలం ఓ రాజు కథ కాదు, ఇది చరిత్రతో పోరాడిన ఓ యోధుడి గాథ. చరిత్రకారుడు సార్ రిజ్వీ ద వండర్ దట్ ఈస్ ఇండియా వాల్యూమ్ 2 పుస్తకంలో ఇలా రాశారు. చరిత్రకారుడు అబుల్ ఫజల్ హేము పరిపాలన మరియు సైనిక ప్రతిభకు నివాళులర్పించాడు. హేము ప్రాణాలను కాపాడి ఉంటే అక్బర్ శిక్షణ అతన్ని మొఘలు సామ్రాజ్య వాస్తుశిల్పులలో ఒకరిగా చేసి ఉండేదని సూచిస్తున్నాడు. భారతదేశంలో 1500 సంవత్సరాలు వింతైన మరియు అల్లకల్లోలమైన సంవత్సరాలు. 1526లో తన తండ్రి తర్వాత ఫర్హానా పాలకుడిగా బాబర్ ఇబ్రాహీం లోడిని ఓడించి భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అయితే బాబర్ శకం స్వల్పకాలికం మరియు అతని తర్వాత అతని ప్రియమైన శిష్యుడు హుమాయూన్ పగ్గాలు చేపట్టాడు. ఆఫ్ఘన్లు మరియు మొఘలుల మధ్య దేశం పెద్ద గందరగోళాన్ని ఎదుర్కొంటున్నప్పుడు సమర్థవంతమైన నిర్వాహకుడు హుమాయూన్ మొఘల్ రాజు అయ్యాడు. ఆఫ్ఘన్లు గర్వించదగ్గ తెగ మరియు సుల్తానేట్ మరియు మొఘల్ ప్రభుత్వంలో పట్టును కలిగి ఉన్నారు. మద్దతు మరియు యుద్ధాలను గెలుచుకున్న ఆఫ్ఘన్ షేర్షా సూరి హుమాయూన్ను ఓడించి భారతదేశ పాలకుడిగా బాధ్యతలు స్వీకరించాడు. హుమాయూన్ కన్నౌజులో తన ఓటమి నుండి తప్పించుకున్నాడు. లాహోర్కు వెళ్లే మార్గంలో ఢిల్లీకి పరిగెత్తాడు. ఆఫ్ఘన్లు అతన్ని ఇంకా వెంబడించారు. హుమాయూన్కు కాబూల్కు వెళ్లడం తప్ప వేరే మార్గం లేదు. షేర్షా సూరి పరిపాలనా సామర్థ్యాలను చాలా మంది చరిత్రకారులు ప్రశంసించారు. కమ్యూనికేషన్ మరియు రవాణాలో ఆయన సాధించిన విజయాలను తరువాత మొఘల్ రాజులందరూ అనుసరించారు. ఆయన దేశంలో శాంతిని పునరుద్ధరించారు మరియు సమర్థవంతమైన గూఢచర్య వ్యవస్థను తీసుకువచ్చారు. అయితే షేర్షా సూరి పాలన ఎక్కువ కాలం కొనసాగలేదు. కలింజర్లో రాజపుతులతో పోరాడుతున్నప్పుడు గ్రెనేడ్ల కుప్పగా మారి పేలుడు సంభవించింది. ఆ పేలుడులో షేర్షా తీవ్రంగా కాలిపోయి ప్రమాదవశాత్తు మరణించాడు. షేర్షా మరణం తర్వాత అతని రెండవ కుమారుడు జలాల్ ఖాన్ రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. అతను ఇస్లాం షా అనే బిరుదును స్వీకరించాడు. జలాల్ ఖాన్ ప్రభువుల నుండి మరియు అతని అన్నయ్య ఆదిల్ ఖాన్ నుండి వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ అతను ఏదైనా బెదిరింపులకు ప్రతిస్పందించడానికి సైన్యం మరియు ఫిరంగిని అప్గ్రేడ్ చేయడానికి త్వరగా చర్య తీసుకున్నాడు. అతను 1552లో పిస్టోల్తో దురదృష్టవశాత్తు అకాల మరణం పొందడం జరిగింది. హుమాయూన్ తిరిగి ఢిల్లీని స్వాధీనం చేసుకునే ముందు వరుసగా 3 నూర్ రాజులు ఉన్నారు, కానీ నిజమైన అధికారం హేము చేతుల్లోనే ఉంది. హేము హర్యానాలోని రేవారికి చెందిన ఒక సాల్ట్ పీటర్ వ్యాపారి. మధ్యయుగ కోర్టు పత్రాల నుండి అతని ప్రారంభ సంవత్సరాల గురించి పెద్దగా తెలియదు, కానీ అతని పెరుగుదల వేగంగా మరియు ధైర్యంగా ఉంది. సూర్ రాజుల పాలనలో హేము వివిధ పాత్రలు మరియు పదవులను చేపట్టాడు. పరిపాలన మరియు సైనిక అనుభవాన్ని సంపాదించాడు. ఒక సమయంలో అతను నిఘా అధిపతిగా మరియు పదవుల సూపరింటెండెంట్గా కూడా నియమించబడ్డాడు. హుమాయూన్ 1554లో కాబూల్ను విడిచిపెట్టి 1555లో లాహోర్ను స్వాధీనం చేసుకున్నాడు. అతని లక్ష్యం ఒక్కటే, భారతదేశంపై తన పట్టును తిరిగి పొందడం. ఆఫ్ఘన్లు మొఘల్ దాడిని ప్రతిఘటించారు, కానీ జూలై 23, 1555న అంతిమ ఓటమిని చవిచూశారు. హుమాయూన్ మళ్ళీ ఢిల్లీ సింహాసనంపై కూర్చున్నాడు, కానీ విధి ప్రకారం దాదాపు 6 నెలల తర్వాత హుమాయూన్ జనవరి 20, 1556న ఉదయాన్ని గమనించడానికని వెళ్లి తన లైబ్రరీ పైకప్పు నుండి దిగుతూ మరణించడం జరిగింది. ఆ తర్వాత త్వరలోనే హేము అధికారంలోకి రావడం 460వ సంవత్సరం క్రితం 1556 ఏడీలో రెండవ పానిపట్ యుద్ధానికి దారితీసింది.
హుమాయూన్ మరణించినప్పుడు హేము బెంగాల్లోనే ఉన్నాడు. అతడు వేగంగా మొఘలులపై తన దండయాత్రను వేగంగా ప్రారంభించాడు. హేము ముందుకు రావడంతో ఆగ్రాలోని మొఘల్ గవర్నర్ ఢిల్లీకి పారిపోయాడు. హేము అతన్ని అనుసరించి తుగ్లకాబాద్ వరకు వెళ్ళాడు. అక్కడ ఢిల్లీ మొఘల్ గవర్నర్ తర్దీ బేగ్ అతనితో పోరాడటానికి వచ్చాడు. హేము 300 ఏనుగులు మరియు అశ్వికా దళాలతో కేంద్రంపై దాడి చేసి ఆ రోజు గెలిచినప్పుడు అతనికి చాలా తక్కువ బలం మిగిలి ఉంది. తుగ్లకాబాద్ యుద్ధంలో విజయంతో హేము భారతదేశానికి చక్రవర్తి అయ్యాడు. అతను విక్రమాదిత్య అనే బిరుదును పొందడం జరిగింది. ఢిల్లీ కేంద్రంలో ఒక హిందువు జనరల్గా ఉన్నాడు. తన మరణానికి ముందు హుమాయూన్ తన కుమారుడు జలాల్ లేదా అక్బర్గా ప్రసిద్ధి చెందిన వ్యక్తిని పంజాబ్ గవర్నర్గా నియమించాడు. 13 సంవత్సరాల చిన్న వయసులో తన గురువు మరియు హుమాయూన్ సన్నిహితుడు అయిన బైరామ్ ఖాన్ మార్గదర్శకత్వంలో అక్బర్ పరిపాలన యొక్క ప్రాథమికాలను నేర్చుకున్నాడు. వారు ఆధునిక గురుదాస్పూర్ జిల్లాలోని కలనూర్లో పోరాడుతున్నప్పుడు అక్బర్ తన తండ్రి మరణ వార్త విన్నాడు. బైరామ్ ఖాన్ ఫిబ్రవరి 14, 1556న అక్బర్ రాజుగా పట్టాభిషేకం చేశాడు. తుగ్లకాబాద్ యుద్ధం తర్వాత ఢిల్లీ పతనమైన వార్త అప్పుడు జలంధర్లో ఉన్న అక్బర్కు చేరింది. హేము నాయకత్వంలోని ఆఫ్ఘన్లు ఆగ్రా మరియు ఢిల్లీ ప్రాంతం నుండి మొఘలులను తరిమికొట్టారు. అక్బర్ సైన్యం చిన్నది మరియు సలహాదారులు అతన్ని కాబూల్కి వెళ్ళమని సూచించారు. తరువాత హేము సైన్యం పానిపట్లో అక్బర్ దళాలను ఎదుర్కొంది. 30 సంవత్సరాల క్రితం అక్బర్ తాత బాబరు చివరి సుల్తానేట్ లోడీని ఓడించి భారతదేశంలో మొఘలులను అత్యున్నత శక్తిగా స్థాపించాడు. అందువల్ల పానిపట్ ఆ సంవత్సరాలను తిరిగి సందర్శించడానికి సిద్ధంగా ఉంది. ఢిల్లీ నుండి 100 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో ఉన్న పానిపట్ మన మధ్యయుగ చరిత్రలో 3 యుగాలను మార్చే యుద్ధాలకు సాక్షిగా ఉంది. మొదటివాడు క్రీస్తు శకం 1526లో మొఘలు పాలనను స్థాపించాడు. రెండవ వాడు క్రీస్తు శకం 1556లో మరియు మూడవ వాడు 1761లో మొఘలు పాలనను స్థాపించాడు. ఇది అహ్మద్ షా అబ్దాలీ చేతిలో హిందూ యమునా నది ఒడ్డున ఉన్న విశాలమైన భూమి మొఘల్ చక్రవర్తి అక్బర్ యొక్క అదృష్టాన్ని రాసింది. జ్ఞాపకాల మార్గంలో కొంచెం ముందుకు వెళితే హర్యానా ఉత్తర భారత నాగరికతకు కేంద్రంగా ఉండేదని సులభంగా ఊహించవచ్చు. హేము పానిపట్ వైపు ముందుగానే ఫిరంగిని పంపడం జరిగింది. అంతగా రక్షణ లేని ఈ ఫిరంగి దళం అలీ కులీ ఖాన్ షైబానీ నేతృత్వంలోని అక్బర్ ముందుకు సాగిన దళాన్ని ఎదుర్కొంది. అక్బర్ సైన్యం మోసగించి ఆఫ్ఘన్లను తీవ్రంగా దెబ్బతీసింది. వారు బలమైన చర్య తీసుకోకుండానే తమ తుపాకులను వదిలి పారిపోయారు. మొదట్లో హేముకి దెబ్బ తగిలింది, కానీ అది అతని దృఢ సంకల్పాన్ని దెబ్బతీయలేదు. గత కొన్ని నెలల్లో ప్రధాన విజయాలు సాధించిన 30,000 మంది విశ్వాసపాత్రులైన గర్వించదగ్గ రాజ్పుత్ మరియు ఆఫ్ఘన్ గుర్రపు సైనికులతో హేము ఆత్మవిశ్వాసంతో అంతగా రక్షణ లేని ఫిరంగి దళం అలీ కులీ ఖాన్ షైబానీ నేతృత్వంలోని అక్బర్ ముందుకు సాగిన దళాన్ని ఎదుర్కొంది. అక్బర్ సైన్యం మోసగించి ఆఫ్ఘన్లను తీవ్రంగా దెబ్బతీసింది. వారు బలమైన చర్య తీసుకోకుండానే తమ తుపాకులను వదిలి పారిపోయారు. మొదట్లో హేముకి ఎదురు దెబ్బ తగిలింది, కానీ అది అతని దృఢ సంకల్పాన్ని దెబ్బతీయలేదు. ప్రధాన విజయాలు సాధించిన 30,000 మంది విశ్వాసపాత్రులైన గర్వించదగ్గ రాజ్పుత్ మరియు ఆఫ్ఘన్ గుర్రపు సైనికులతో హేము ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం జరిగింది. మరోవైపు అక్బర్ సంరక్షకుడిగా బైరామ్ ఖాన్ ఉన్నాడు. అతని దళాలను అలీ కులీ ఖాన్ కేంద్రం నుండి నడిపిస్తున్నాడు. యుద్ధం ప్రారంభమైనప్పుడు మొఘల్ కుడిపక్ష మరియు ఎడమపక్ష సైన్యాలు హేము ఏనుగులచే చెల్లాచెదురుగా పడ్డాయి. వేగంగా పక్కకు కదిలి చివరి వైపుకు వెళ్లి వెనుక నుండి దాడి ప్రారంభించాయి. వారి ఉన్నతమైన విలువిద్య హేము అశ్విక దళాన్ని కదిలించింది మరియు ఏనుగుల వెనుక నుండి చాలా మందిని తొలగించింది. రోజు గడిచే కొద్దీ మొఘల్ కేంద్రం తన బలమైన స్థావరాన్ని నిలుపుకుంది. అలీ కులీ ఖాన్ తన మనుషులతో కలిసి ఆఫ్ఘన్ దళాలపై వెనుక నుండి దాడి చేశాడు. తరువాత చర్యలో హేము తన అధిపతులతో కలిసి తన ఏనుగులను మొఘల్ దళాల కేంద్ర కమాండ్ వైపుకు పంపించాడు. కానీ ఇస్లాం సైనికులు అతని బాణాల వర్షంతో స్వీకరించారు మరియు ఆ పరిస్థితులలో హేము పిచ్చికుక్క కరిచినట్లుగా తన తలను నగ్నంగా ఉంచుకుని ఇవ్వండి మరియు తీసుకోండి అని తన యుద్ధ కేకను అరుస్తూనే ఉన్నాడు.
అతను నేర్చుకున్న మంత్రాన్ని పునరావృతం చేస్తూనే ఉన్నాడు. అకస్మాత్తుగా ఏ కవచం కూడా తప్పించుకోలేని మృత్యుబాణం అతని కన్నును తాకింది అని బదౌని రాశాడు. అతని కళ్ళ నుండి రక్తం కారుతున్న దృశ్యాలను పక్కన ఉన్న ఆఫ్ఘన్లు కూడా చూశారు. అతను బాణాన్ని బయటకు తీసి కంటికి కండువాతో కట్టుకట్టి యుద్ధం కొనసాగించమని ఆదేశించినప్పటికీ తొందరగా స్పృహ కోల్పోవడం జరిగింది. ఆఫ్ఘన్ జట్టు పోటీ మధ్యలో తన నాయకుడిని కోల్పోకపోతే సంఖ్యాపరంగా చాలా తక్కువగా ఉన్న మొఘలులు బహుశా ఓడిపోయి ఉండేవారు అని జాదూనాథ్ సర్కార్ చెప్పడం నిజమే. విక్రమాదిత్య హేమచంద్ర పతనంతో యుద్ధం ముగిసింది మరియు ఆఫ్ఘన్ రాజపుత్ సైనికులు చెల్లాచెదురుగా ఉన్నారు. షా కులీ ఖాన్ మహారామ్ అనుకోకుండా హేము ఏనుగుని కలిశాడు. ఏనుగుని నడిపేవాడు అతనితో, నన్ను చంపవద్దు, హేము నా ఏనుగుపై స్వారీ చేస్తున్నాడు అని అన్నాడు. హేముని ఉన్నట్లే శిబిరానికి తీసుకువచ్చారు. అక్బర్కు ఇది నాస్తికులపై మొదటి యుద్ధం కాబట్టి అతను హేముని చంపాలని చాలా మంది సూచించారు. అతను ఇప్పటికే చనిపోయాడు కాబట్టి నేనిప్పుడు అతన్ని ఎందుకు కొట్టాలి? అతనిలో సంచలనం మరియు చురుకుదనం మిగిలి ఉంటే నేను అలాగే చేస్తాను అని అక్బర్ చెప్పడం జరిగింది. అప్పుడే బైరామ్ ఖాన్ పెద్ద దెబ్బతో ఆఫ్ఘన్ నాయకుడి జీవితాన్ని ముగించాడు. ఈ హత్య గురించి బదౌని ఈ క్రింద మాటలు వ్రాయడం జరిగింది. ద్రోహం, మోసం మరియు మోసం ద్వారా గొప్ప ఢిల్లీ పతనమైతే విధి ఆదేశం ప్రకారం హిందూ హేమం చేతిలోకి మహమ్మద్ అక్బర్ ఆషా యొక్క కీర్తి ఆకాశాన్ని తాకింది. దేవుని సహాయంతో ఆ నల్లటి ముఖం గల హిందూ హేమంను బంధించాడు. నేను సామ్రాజ్యపు ఫలాలను ఆస్వాదించాను, మరణం నాకు భయం కాదు. నేను రాజ్యాధికారాన్ని అనుభవించాను, ఇప్పుడు మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. సింహాసనం పోయింది కానీ ధైర్యం కాదు, కిరీటం జారిపోయింది కానీ గౌరవం కాదు. నేను హేము, ఓడిపోయిన తలవంచని రాజుని. ఈ భూమిపై రాజ్యాలు మారుతాయి, పాలకులు మారుతారు, కానీ చరిత్రలో ధైర్యంగా చనిపోయిన వాడే నిజమైన విజేత. మరణం వచ్చింది భయం కాదు, నా శరీరం పడిపోయింది కానీ నా ఆత్మ కాదు. చరిత్ర నన్ను ఓడిపోయిన వాడిగా కాదు, ధైర్యంగా చనిపోయిన రాజుగా గుర్తిస్తుంది. ఓడిపోయాడు కానీ తలవంచలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.